డిప్యూటీ సీఎం పవన్ భుజాలపై వైసీపీ అధిష్టానం తుపాకీ పెట్టిందా? సీఎం చంద్రబాబును పవన్ ను వెలగొట్టేందుకు వైఎస్ జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? కూటమిలో చీలికలు తెచ్చేందుకు జగన్ అండ్ కో తమ వ్యూహాలకు పదును పెడుతుందా? సోషల్ మీడియాలో విజయసాయి పోస్టుల వెనుక రహస్యం అదేనా? ఈ వ్యూహంతో కూటమి నేతలు వైసీపీ ట్రాప్ లో పడతారా? జనసేనకు దగ్గరయ్యేందుకు ఫ్యాన్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయా? పవన్ భుజాలపై వైసీపీ అధిష్టానం తుపాకీ పెట్టిందా? టీడీపీ జనసేనను విడగొట్టేందుకు వైసీపీ గేమ్ స్టార్ట్ చేసిందా? సోషల్ మీడియాలో విజయసాయి పోస్టుల వెనుక రహస్యమేంటి? కూటమి నేతలు వైసీపీ ట్రాప్ లో పడతారా? జనసేనకు దగ్గరయ్యేందుకు ఫ్యాన్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను నానా మాటలన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు పవన్ పై సానుభూతి ప్రశంసలు కురిపించడం చూసి చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉందని, ఎన్డీఏ నాయకులు అందరిలో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చాలా బాగుంది అంటూ విజయసాయి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఏపీ కొత్త రాష్ట్రమని, 75 ఏళ్ల చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరమని సదరు పోస్టులో విజయసాయి రెడ్డి రాసుకొచ్చారు. చంద్రబాబు మళ్లీ తన ఫక్తు రాజకీయ క్రీడలకు తెరతీశాడు అంటూ పవన్ కు మద్దతుగా మరో పోస్ట్ రాసుకొచ్చారు. వాస్తవానికి వైసీపీ ఘోర ఓటమికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోకపోతే వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోయి ఉండేది కాదు. వైసీపీ కార్యకర్తలకు కూడా పవన్ కళ్యాణ్ అంటే తీవ్రమైన కోపం ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా అప్పట్లో వైఎస్ జగన్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికీ కూడా జనసేన పార్టీ కార్యకర్తల్లో, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, ప్రధానంగా కాపు సామాజిక వర్గాల్లో పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన కామెంట్ల ఆగ్రహం ఓ రేంజ్ లో ఉంది. అలాంటిది ఇప్పుడు వైసీపీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించడం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. కూటమి పార్టీలను విడగొట్టాలనే లక్ష్యంతో వైసీపీ అలా చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా రాబోయే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలి అంటూ తన మనోగతాన్ని బయటపెట్టారు. ఇలాంటి టైంలో వైసీపీ తన మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును విడగొట్టేందుకు కూటమిలో ఉన్న విభేదాలను హైలైట్ చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఓవైపు జనసేన పార్టీ వైసీపీని క్రమంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది. వైసీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవడానికి, జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. వైసీపీలో ఉన్న కీలక నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే సామినేని ఉదయభాను సహా మరికొందరు నేతలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే ఇంకొంతమంది నేతలు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం తీవ్ర స్థాయిలో కనబడింది. ఆయన ప్రచారం చేసిన 5 నియోజకవర్గాలతో పాటుగా ఇతర నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచార ప్రభావం పడింది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా సరే దగ్గర చేసుకునేందుకు జగన్ విజయసాయి రెడ్డిని ప్రయోగించడం మొదలుపెట్టారు. జగన్ చేసే ఏ కార్యక్రమాలైనా సరే ముందు విజయసాయి రెడ్డి వాటిని భుజానికి ఎత్తుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తమకు దగ్గర చేసే బాధ్యతను విజయసాయి రెడ్డి తన భుజానికి ఎత్తుకుని పునాదులు వేయడం మొదలుపెట్టారు.